హాయ్ అండి. ఈరోజు డే 3గా నేను అన్నపూర్ణాదేవిని ఇలా పూజ చేసుకున్నానన్నమాట. సో రోజులాగే మనం నవరాత్రులు స్టార్ట్ అయినప్పటి నుండి ఎలా అయితే పూజించుకుంటున్నామో అలాగే ఈరోజు అన్నపూర్ణ దేవిని పూజించుకోవడం జరిగింది డే 3గా. సో నేను ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ మేము మా ఊరికెళ్ళి అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగిందండి. సో నేను అందుకోసమే నైవేద్యం అయితే ఏం సమర్పించలేదు, ఫ్రూట్స్ మాత్రమే పెట్టాను. సో మాకంత టైం లేకుండే, దానివల్ల నేను పూజ చేసుకొని ఫ్రూట్స్ పెట్టేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ అలా వచ్చామన్నమాట. అక్కడంతా వర్క్స్ చేసి ఫుడ్ పెట్టేసి అన్నీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అలా వచ్చేసాము. సో ఉపవాసం కూడా అక్కడే తినేసామన్నమాట. సో మనం పెట్టినప్పుడు తినాలి కదా. సో అలా ఒక్కరమైతే కాదండి, ఒక 5-6 మెంబర్స్ అలా కలిసి పెట్టామన్నమాట. సో అందుకోసమే నేను ఇక్కడ ప్రసాదం ఏం చేసే టైం లేక చేయలేదు, ఫ్రూట్స్ మాత్రమే పెట్టాను. అండ్ నాకు కొన్ని మాత్రమే పువ్వులు దొరకడం వల్ల నాకు మా చెట్టు పువ్వులైతే అదృష్టం కొద్దీ డైలీ నాకు ఒక మాల మాత్రం అవుతుంది అమ్మవారి కోసం. సో మిగతావి నేను గన్నేరు పూలు తెచ్చుకుంటున్నాను అండ్ అలాగే ఇంకొద్దిగా చామంతి పూలు తెచ్చుకున్నాను, ఒక 20 రూపీస్ అలా. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే నేను కుంకుమార్చన చేసుకున్నాను అమ్మవారికి. సో అమ్మవారి పాదాల వద్ద కుంకుమను చూడొచ్చు మీరు ఇక్కడ. సో నేను ఈరోజు కుంకుమ పూజ చేసుకున్నానండి. సో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, కుంకుమ పూజ అంటే ఎలా అని చెప్పేసి. ఏం లేదండి, మనకి అంగ పూజ చేసిన తర్వాత మనం అష్టోత్తర శతనామావళి లేదంటే లలితా సహస్రనామాలు సో అలా చదువుతూ కుంకుమని అమ్మవారికి సమర్పిస్తూ చేసుకోవాలి. సో మనం పూజ అనేది భక్తితో, నిండు మనసుతో, శ్రద్ధతో నిమిత్తమై కుంకుమ పూజ చేసుకోవాలి. పారాయణాలు చేస్తూ అంతే, అక్కడ పెద్ద ప్రాసెస్ ఏం లేదు, జస్ట్ మనం చదువుతూ అర్చన చేసుకోవడమే. సో చేసుకున్న ఆ కుంకుమని మాత్రం ఎక్కడా కూడా పడేయొద్దండి, అది మనం పెట్టుకోవాలి. సో నేను ఇప్పుడు ఆ కుంకుమని తీసి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెట్టేశాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అఖండ దీపం మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు అమ్మని కాపాడండి, అమ్మ మిమ్మల్ని కాపాడుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది అఖండ దీపం గురించి భయపడుతున్నారు కదా. ఒకవేళ అఖండ దీపం కొండెక్కితే సొల్యూషన్ ఏంటి, ప్రమాదమా తప్ప అని చెప్పి టెన్షన్ పడే వాళ్ళందరికీ చెప్తున్నాను. అలా జరగద్దు అనే కోరుకుందాము. ఒకవేళ జరిగినా కూడా అమ్మవారిని మొక్కండి అంతే. వెళ్ళి స్నానం చేసి వచ్చి వత్తి మార్చి చెంపలేసుకొని తల్లిని క్షమించమని కోరి, తప్పు జరిగిన దానికి క్షమించమని కోరి మళ్ళీ తిరిగి అఖండ దీపాన్ని వెలిగించుకోండి అంతే. అక్కడ పెద్ద మీరు అస్సలు దాని గురించి ఆలోచించి అస్సలు పాడు చేసుకోవద్దండి. మళ్ళీ మీరు మీ పూజని శ్రద్ధగా ప్రారంభించండి, ఆ తల్లి మనస్ఫూర్తిగా క్షమిస్తుంది. అలా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకండి. మీ భక్తితో మీరు ఎంతైతే చేయగలుగుతారో అంతవరకు చేస్తూ పోండి, మిగతాది ఆ తల్లి చూసుకుంటుంది. సో నేనైతే డే 3 ఇలా అన్నపూర్ణాదేవిని కొలుచుకొని మంచిగా కుంకుమార్చన చేసుకుని, నాకు టైమే లేకుండే అసలు. బట్ అయినా కూడా ఎలా అయినా సరే నేను ఈ డే 3 రోజు అమ్మవారి కుంకుమార్చన చేసుకోవాలి అన్నట్టుగా నేను కుంకుమార్చన అనేది చేసుకున్నాను. సో నెక్స్ట్ నేను పూలతో కూడా అర్చన చేసుకోవాలనే ప్లాన్లో ఉన్నాను. సో చాలా పువ్వులు తీసుకొచ్చి చేసుకోవాలని, ఒకవేళ వీధిలో దొరికితే నేను అది కూడా చేసుకుంటానండి. కొనుక్కొని అయితే కాదు, నాకు సాధ్యమైనంత వరకు తిరిగి వెతికి ఎక్కడైనా పువ్వులు ఉంటే తెచ్చుకొని చేసుకుంటాను. ఒకవేళ వీలవ్వకపోతే నెక్స్ట్ దాని గురించి ఆలోచిద్దాం. బట్ ఇప్పుడైతే ఉన్న దాంట్లో నేను ఇలా పూజించుకుంటున్నాను చాలా ప్రశాంతంగా, తృప్తిగా. సో అఖండ దీపం గురించి అయితే తెలుసుకున్నారు కదా. సో అఖండ దీపం ఒకవేళ కొండెక్కితే అలా లెంపలేసుకొని మళ్ళీ తిరిగి అఖండ దీపాన్ని వెలిగించుకోండి. అండ్ నేను ఇక్కడ చూడండి మీరు దీపపు కుందులు అయితే మార్చేసుకున్నాను. సో డైలీ ఒకే కుందులు ఉంటే వాష్ చేస్తూ అవే పెట్టండి, లేదంటే 2-3 జతలు ఉన్నట్టయితే మార్చుతూ ఉండండి. మార్చుతూ ఉండాలంటే మనం వాష్ చేసినవి మాత్రమే పెట్టాలండి, జిడ్డుగా ఉన్నవి అస్సలు పెట్టుకోవద్దు. సో మనం యూజ్ చేసింది ఏదైనా నెక్స్ట్ డే మళ్ళీ అన్నీ క్లీన్ చేసి మాత్రమే అమ్మవారికి దీపం పెట్టుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో నేను అన్నీ ఇలా పక్కకి రెడీగా పెట్టుకుంటాను. అండ్ నా పైన సెల్ఫ్లో మొత్తం పూజ ఉంటుంది, డైలీ పూజ. సో ఇలా డైలీ పూజని నేను మార్నింగే ఫస్ట్ గడప పూజ, తర్వాత ఇంట్లో డైలీ పూజ, నెక్స్ట్ అమ్మవారి పూజ చేసుకుంటాను అనమాట. సో ఇలా మీరు ప్రతిదీ కూడా తృప్తిగా చాలా
భక్తితో చేసుకోండి. మంచి భక్తితో చేసుకున్నట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు అనేవి చూస్తారు. ఆ అమ్మవారు మిమ్మల్ని కరుణించి ఖచ్చితంగా కాపాడుతుందండి. ఎల్లవేళలా మీ తోడుంటుంది. సో తల్లి అనుగ్రహం అనేది అందరికీ ఉంటుంది. సో తప్పకుండా అందరూ ఈ నవరాత్రులు మంచిగా ఉపవాసాలున్నా సరే లేకపోయినా సరే మంచిగా తల్లిని పూజించుకోండి. నిండు మనసుతో కొలుచుకున్నట్టయితే మనం అఖండ దీపాలు పెట్టినా కలశాలు పెట్టినా పెట్టకపోయినా ఏం పర్వాలేదండి. మనస్ఫూర్తిగా తృప్తిగా అన్నపూర్ణాదేవిని రోజంతా కూడా స్మరిస్తూ తల్లి ధ్యాసలోనే గడిపేస్తూ ఉండండి. ఆ తల్లి అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారు. సో మీకు నచ్చిన విధంగా నచ్చినట్టుగా తల్లి స్తోత్రాలు కానీ సహస్రనామాలు కానీ లలితానామాలు కానీ సో మీకు ఏది వీలైతే అది చదువుతూ తల్లిని స్మరిస్తూ ఉండండి. ఏది మీతో అవ్వకపోయినా ఏది మీకు తెలియకపోయినా ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని జపిస్తూ కూడా రోజు గడిపేసినట్టయితే ఆ తల్లి ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతూ కరుణిస్తూ అనుగ్రహిస్తూ ఉంటుంది. సో ఇంకా ఇలాంటి డివోషనల్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. Thank you so much for watching our videos. Please don't forget to subscribe. Thank you.